అవునండి. 'డైసీరే' చూసాక నా పరిస్థితి ఇంట్లో వైఫై స్లో అయినప్పుడు వచ్చే నిరాశ కంటే ఎక్కువ. ఈ సినిమా ఓ సీరియస్‌లో మొదలై చివరికి అయ్యా! ఇది ఏ దారి అనిపించింది. కానీ సీరియస్‌గా చెప్పాలంటే ఇది చూశాక లైఫ్‌లో ఎన్ని డార్క్ థీమ్స్ ఉన్నాయో తెలుసుకున్నా. వాటిలో హాఫ్ అయితే సినిమానే ఇచ్చింది. కథ మొదలవుతుంది ఓ మిస్టీరియస్ ఫీలింగ్‌తో. ఇలా డార్క్, రివెంజ్, గిల్ట్, ఫిజికాలజికల్ ట్రామా ఫుల్ ప్యాకేజ్ అన్నమాట. హీరోకి వచ్చే డ్రీమ్స్ అనేవి ఎంత డార్క్ అంటే మనం రోజు రాత్రి బిర్యానీ తిన్న తర్వాత వచ్చే డ్రీమ్స్ కన్నా కూడా హారర్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే అర్థమయ్యేంతగా చెప్పాలంటే హీరో లైఫ్ చీకట్లో, స్టోరీ ఇంకా చీకట్లో, ఆడియన్స్ మాత్రమే బయట వెలుతురులో వెతుక్కుంటూ పోతారు. క్యారెక్టర్స్ విషయానికి వస్తే హీరో పర్ఫార్మెన్స్ బాగా ట్రై చేశాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం ఒకటే బాగాలేదు. ఎమోషన్స్ ఆట మినిమం బ్యాలెన్స్ లాగా ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ డార్క్, సౌండ్ డిజైన్ ఇంటెన్స్ బాగుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు ఇలా ఉంటుంది. తద్దం 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 అని మన గుండె స్కిప్ అవుతుందా లేదంటే సౌండ్ ఇంజనీర్ లైఫ్ లోనే స్కిప్ అయ్యాడా అని అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే కొంత టైం ఫీల్ ఇలా ఉంటుంది. బ్రో కాఫీ ఇవ్వండి లేదంటే కాస్త ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. ప్లాట్ లో ట్విస్ట్స్ ఉన్నాయి. ట్విస్ట్స్ కి మీనింగ్ కూడా ఉంది. కానీ మనం గ్రాస్ప్ చేసే లోపలే మూవీ ఇంకొకటికో వెళ్ళిపోతుంది. మీకు ఇంకో ట్విస్ట్ ఇస్తా అన్నట్టుగా సినిమా ఇంకో ట్విస్ట్ ఇస్తుంది మనకి. డైసీరే అనేది డీప్ ఫిజికాలజికల్ డార్క్ మిస్టరీ. అర్థమైంది అంటే మీరు గాడ్ లెవెల్. అర్థం కాలేదంటే సాధారణ మనిషి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఫిలోసఫియర్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 అవుట్ ఆఫ్ 5. మీ బ్రెయిన్ ఎంత శ్రమిస్తుందో దాని మీద రేటింగ్ మారుతూ ఉంటుంది. ఫైనల్ గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే చూడండి కానీ పాప్కార్న్ కాదు, కాఫీ తీసుకెళ్ళండి. స్లీప్ రావచ్చు లేక దారుణమైన రియలైజేషన్ రావచ్చు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు.